కేసీఆర్కి మనము చూడు వచ్చే ట్రాప్లో పడద్దని ఒక్క మాటతో జీల్చిపడేసింది. రేవంత్ ట్రాప్లో పడద్దు, బీఆర్ఎస్ లీడర్లకు కేసీఆర్ సూచన. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు మాజీలతో భేటీ. రేవంత్ నేను దాక్కోలేదు, నీ గుండెల్లో నిద్రపోతున్నా, రుణమాఫీపై కొండారెడ్డి పెళ్లికే పోదాం, సిద్ధమా, లిల్లీపుట్ సన్నాసి అని నేను అనలేనా? హరీష్ రావు ఏమో రేవంత్ నేను దాక్కోలేదు, నీ గుండెల్లో నిద్రపోతున్నా. మరి నిజమే, రేవంత్ ఎంత భయపడితే హరీష్ రావుకు ఆయన ఆఫీస్కు మీదికి పోయి దాడి చేయించాలి. రేవంత్ ఎంత భయపడితే వరద సాయం చేయడానికి పోయిన హరీష్ రావు మీద దాడి చేయించాలి, ఆయన అద్దాలు పలగొట్టించాలి, వాళ్ళు చేసే సాయాన్ని ప్రజలకు అందకుండా అడ్డుకోవాలి. అసలు రేవంత్కి హరీష్ వల్ల అసలు నెమ్మదే ఉంటలేదు. ఎక్కడైనా సమస్య కనబడితే అక్కడ వాలిపోతాడు హరీష్ రావు. ఇక కాబట్టి గజ భయం అవుతాను. ఇక కేసీఆర్ ఒట్టిగానే ఉంటాడు, ఏదో వ్యవసాయం చేసుకుంటాడు, అక్కడ పొలాల కాడ దోతి కట్టుకొని నెమ్మదిగా ఉంటాడు అంటే వచ్చి భ్రమ మనది. ఆయన ప్రతి చర్య బీఆర్ఎస్లో ప్రతి చర్యకు మూలం కేసీఆర్ దగ్గర నుంచెల్లే. కేసీఆర్ ఆదేశాలు ఇవ్వకపోతే పాడి కౌశిక్ రెడ్డి అంత లెవెల్లో ఫైట్ చేయలేరు. ఫైట్ చేయించిండు. ఇప్పుడు ఏమంటాడు, ఇక చాలు, రేవంత్కి ఎంత గజ వనకాలో అంత గజ వనికింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు రావాలో అంత చెడ్డ పేరు వచ్చింది, ఇక ఇప్పటి నుంచి రేవంత్ మాట్లాడుతున్న ట్రాప్లో మీరు పడకండి, అయిపోయింది. మొన్న కేటీఆర్ అచ్చుడితోటి ఆ ఇష్యూకి పులి స్టాప్ పడ్డది. ఇక ఇప్పుడు రేవంత్ ట్రాప్లో పడద్దు మీరు, మళ్ళీ మనం కొత్త గేమ్ ప్లాన్ ప్రజల తరపున మొదలు పెట్టాలి అని చెప్తాను.